నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఇంపీరియల్ గ్రౌండ్స్ ఉన్నాం. ఏదైతే 11 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనను విజయవంతంగా ఒక పెద్ద ఎత్తున కూడా బీజేపీ కార్యకర్తలంతా కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా ఒక విజయోత్సవ సభలాగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడడం, అసలు బీజేపీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఈ 11 ఏళ్లలో బీజేపీ అసలు ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఈ భారతదేశంలో అసలు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని చెప్పేసి వీటి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏంది అసలు 11 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అసలు మీరు చాలా సంతోషంగా పెద్ద సభనైతే ఏర్పాటు చేశారు. అలాగే మల్కాజ్గిరి ఎంపీ గారు 1 year గడిచిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు దీనికి సంబంధించి? 11 సంవత్సరాలుగా వికసిత్ భారత్ పేరు కింద సంకల్ప సభని ఈరోజు ఇంపీరియల్ గార్డెన్లో ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్ని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు దేశానికి 11 సంవత్సరాల్లో ఏం చేశారు, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఏమేమి నిధులు ఎక్కడెక్కడ ఇచ్చారు అనే దానిపైన ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈరోజు ఫోటో సెషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈటల రాజేందర్ గారు సంవత్సర కాలంలో వారు వచ్చి సంవత్సరం అవుతోంది ఎంపీగా ఇక్కడ బాధ్యతలు చేపట్టి వారు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి అభివృద్ధి చేపట్టారు అనే దాంట్లో భాగంగానే ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు జరిగింది. గత ముఖ్యమంత్రి సోయి లేని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి చేయలేదు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఇది తీర్మానమే జరగలేదు, చర్చనే జరగలేదని చెప్పారు. ఈటల రాజేందర్ గారు సాక్షాత్తుగా హరీష్ రావు చైర్మన్, ఈటల రాజేందర్ గారు మెంబరు, తుమ్మల నాగేశ్వరరావు మెంబరు ఉన్నటువంటి సబ్ కమిటీని మొన్న బహిరంగంగా పత్రికా సమావేశంలోనే విడుదల చేయడం జరిగింది. 100% కాళేశ్వరం చర్చ జరిగింది. చర్చలో భాగంగానే కాళేశ్వరము అభివృద్ధి కోసము అది బాట వేయడం జరిగింది, పునాది వేయడం జరిగింది తెలియజేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి 70,000 కోట్లు నేను ఉన్నప్పుడు దానికి డిజైన్ ఉంది, దానికి ఏమైనా మళ్ళీ అదనంగా ఎందుకు పెంచారు అనే దానిపై నాకు దాని గురించి తెలియదు. వాళ్ళు తిన్న కమిషన్ తప్పకుండా కక్కించాలి, దాని మీద శిక్షించాలని చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. ఆనాడున్నటువంటి అక్కడ ఆర్థిక మంత్రిగా ఆ రోజు తను ఏం చేశాడో అదే ఈ రోజు ఉన్నటువంటి ఒక ఎంపీగా చెప్పడం జరిగింది తప్ప, కానీ ఈరోజు ఎంపీ మారిండని చెప్పేసి ఈరోజు బీజేపీలకు వచ్చిండని చెప్పి బట్టలు మార్చినంత మాత్రాన మరి ఉన్నటువంటి నిజాలు అబద్ధాలు అయిపోవు, అబద్ధాలు నిజాలు అయిపోవు అని నిక్కసైన నాయకుడు. బుక్ తెరిచే పుస్తకం తెరిస్తే తెల్ల పుస్తకం ఎలా ఉంటుందో అలా తెల్ల పుస్తకం ఉన్నటువంటి బుక్ తెరిస్తే తెల్ల ఎలా ఉంటుందో అలాంటి నాయకత్వం ఈటల రాజేందర్ కాబట్టి ఉన్నట్టు కుండ బదులు కూడా చెప్పడమే ఆయన యొక్క నాయకత్వ లక్షణం అని చెప్పి తెలియజేస్తాం. ఇలాగైతే ఇలా ఉంటాయి. దీనికి సంబంధించి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున గత ప్రభుత్వం 4 సంవత్సరాలు 40,000 ఫోన్లు ట్యాంపరింగ్ చేసిందని చెప్పేసి, దీనికి కేటీఆర్ ఉన్నాడని చెప్పి వాళ్ళ బాస్ కేసీఆర్ కూడా ఉన్నాడు అని చెప్పేసి బయటకు వస్తుంది. అలాగే కిషన్ రెడ్డి కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళవి కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళవి కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా బయటకు వస్తాను. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? నేను ఈటల రాజేందర్ గారి యొక్క అనుచరుడుగా వారి వెంట ఉంటానని చెప్పి తెలిసి నా ఫోన్ని కూడా 11 సార్లు ట్యాప్ చేసిరండి. జూబ్లీ సిఐ గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి, సార్ మీరు ఎవరు, మీ ఫోన్ కూడా ఆ గత ప్రభుత్వంలో అనేక సార్లు ట్యాప్ అవ్వడం జరిగింది, మీరు ఒకసారి ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాల్సిందని చెప్పి ప్రజల్లో ఉంది. అదేవిధంగా మూసీ డెవలప్మెంట్ విషయంలో కూడా సిపిఆర్ఐ లేకుండా మూసీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఒక ప్రణాళిక లేదు. అదే చెప్తాను, ఈ రోజు ఏదైతే చర్యలు తీసుకుంటా ఉన్నారో ఆ తీసుకుంటున్న వాటి మీద వాళ్ళకి ఎలాంటి ఆలోచన విధానం లేకుండా దాన్ని చేస్తా ఉన్నారు. ఒక హైదరాబాద్ విషయంలో కొడతా ఉన్నారు, కూలిపోయిన వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ఈటల రాజేందర్ గారు కొట్లాడుతా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరికొద్ది రోజుల్లో వర్షాలు పడబోతా ఉన్నాయి. ఈ రోజు వరకు హైదరాబాద్ ఉన్నటువంటి 55 చెరువులకు మీరు ఫెన్సింగ్ చేసినా చెప్పండి. మొట్టమొదటిగా మీరు ఫెన్సింగ్ చేసి ఇచ్చేటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటే ఆ యొక్క చర్యల ముందు ఇంకా కబ్జా చర్యలు జరగవని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కబ్జాలు కాకుండా చూడాలంటే దానికి కావాల్సింది ఏంటి అని ఆలోచించాలి. మొదటిగా మీరు పర్మిషన్ ఇవ్వడం బంద్ చేయాలి, మొదటిగా మీరు దానికి రెగ్యులరైజ్ చేయడం బంద్ చేయాలి, మొదటి మీరు దానికి ట్యాక్స్ కట్టించుకోవడం బంద్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటా ఒక 30 ఏళ్ల నుంచి వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఈ రోజు మీరు వెళ్ళిపోండి కూడగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడగొట్టినా కూడా వాళ్ళకి ఏమిస్తున్నారు, కంపల్సేషన్ ఏమి ఇస్తా ఉన్నారో అది చెప్పాల్సిన అవసరం. ఒక రోడ్డు విస్తీర్ణ జరుగుతున్నప్పుడు ఒక ఇల్లు కూలిపోతే, ఒక ఇల్లు అందులో నుంచి వెళ్ళిపోతే ల్యాండ్ నుంచి పోయినా 3 సార్లు మార్కెట్ వాల్యూ ప్రకారం 3 రెట్లు మనం కంపల్సేషన్ ఇస్తాం. మరి ఇక్కడ ఇల్లు కూడగొడుతున్నప్పుడు ఏం కంపల్సేషన్ ఇస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి పనులు చేయకుండా నిర్దాక్షిణంగా పేదల ఇల్లు కూడగొడితే ఖబర్దార్ నా కొడక అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు హెచ్చరిస్తున్నారు. అంటే 100% బీజేపీ అన్ని విషయాల్లో ముందుంది. తప్పకుండా మీరు బీజేపీ ముందు లేకపోతే 3 స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే అక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీకి ఎందుకు కైవసమైనయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు విద్యార్థులే గాని, చదువుకునే వాళ్ళే గాని, టీచర్లే గాని అందరూ కూడా
భారతీయ జనతా పార్టీ జై అంటా ఉన్నారు కాబట్టి ఆ 2 ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాం. అంటే చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతారన్న పార్టీ ఇప్పుడు ముందస్తుగా రిజర్వేషన్ ఇవ్వకుండా ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ముందస్తు ఎలక్షన్ సిద్ధమవుతా ఉంది స్థానిక సంస్థలు. దీనికి సంబంధించి బీజేపీ ఏ విధంగా కొట్లాడబోతుంది? ముందుగా భారతీయ జనతా పార్టీ ఒకటే అంటుంది, నువ్వు అంటున్నటువంటి 42% బీసీలకి మాత్రమే కేటాయించు, దాంట్లో ముస్లింలను చేర్చొద్దు. వాళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ వాళ్ళకు ఉన్నది, ఆ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ముస్లింలను ఇందులో చేర్చాల్సిన అవసరం ఏందని ప్రధాన ఒక డిమాండ్. రెండో విషయము, నువ్వు 42% ఇస్తా అంటున్నావు, మీ మంత్రివర్గ విస్తీర్ణంలో ఎందుకు 42% ఇవ్వలేకపోతున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం. మూడో విషయం ఏంటిదంటే, ఈ రోజు నువ్వు స్థానిక సంస్థ ఎన్నికలు పోతున్నప్పుడు 42% నువ్వు ఎందుకు అమలు చేస్తున్నావు, పార్టీగా నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. నాలుగో విషయం ఏంటంటే, ప్రతి బడ్జెట్ లో కూడా 1,00,00,000 కోట్లు మొత్తం 5 బడ్జెట్ 1,00,000 కోట్లు ఇస్తున్నటువంటి బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తున్నాడు. ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మొదటి బడ్జెట్ లో 5,000 కోట్లు ఇచ్చిండు. రెండో బడ్జెట్ లో ముష్టి ఇచ్చినట్టు బీసీలకి 11,126 కోట్లు ఇచ్చిండు. అంటే 3.26%, అంటే 32% ని 3.26 చూపించి ఈ రోజు బీసీల కళ్ళలో మన్ను కొడుతా ఉన్నాడు. మేము అడుకునే స్థాయిలో లేము, గుంజుకునే స్థాయికి వచ్చాము. తప్పకుండా రేపు రాను బీసీ ఓటు అంతా కూడా పోలరైజ్ అవుతా ఉన్నది, బీసీలంతా కూడా ఐక్యం అవుతా ఉన్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు రేపు స్థానిక సంస్థ ఎన్నికలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.